హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ ఏ టు జెడ్ తెలుగు టిప్స్. ఇవాల్టి వీడియోలో టమాటో ఎండురొయ్యల కూరని టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా ఈజీగా కూడా సింపుల్‌గా కూడా చేసుకోవచ్చు. ఎండురొయ్యలని ఇష్టపడని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినేలాగా ఈ కర్రీని చేయవచ్చు. నీచు వాసన రాకుండా ఎలా చేసుకోవాలో కూడా నేను వీడియోలో చెప్తాను. వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి. అలాగే నా వీడియోస్‌ని చూస్తూ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా ఈ కర్రీని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా కావాల్సినన్ని ఎండురొయ్యలను తీసుకొని వీటిని బాగా శుభ్రం చేసుకోవాలి. ఇలా తల, కాళ్ళు తీసేసుకోవాలి. మొత్తం అన్నింటికి ఇలా తీసుకొని పెట్టుకోవాలి. వీడియోలో చూస్తున్నారు కదా! ఇలా తల, కాళ్ళు అన్నీ తీసేసుకుంటే వేస్ట్ అనేది ఇలా వస్తుంది. ఇలా తీయకుండా కూర చేస్తే గనక కూర చేదొచ్చేస్తుందండి. ఇలా అన్నీ శుభ్రం చేసుకొని పెట్టుకోవాలి. అలాగే వీటిలో ఇసుక అనేది ఉంటుంది కాబట్టి కూర చేస్తే తినటానికి అంతగా బాగోదు. అందుకే వీటన్నింటిని ముందుగా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా అన్నింటిని క్లీన్ చేశాక స్టవ్‌ని ఆన్ చేసి పాన్ పెట్టుకొని మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకోవాలి. 4 లేదా 5 నిమిషాల పాటు బాగా కలుపుతూ వేయించుకోవాలి ఈ రొయ్యలన్నింటిని. ఇలా వేయించాక ఒక బౌల్‌లోకి చల్లటి నీళ్ళని తీసుకొని వేయించిన ఎండు రొయ్యలను నీళ్ళలో వేసి బాగా వాష్ చేసుకోవాలి. ఇలా చేస్తే రొయ్యల్లో ఉండే ఇసుక అనేది పోతుంది. మీకు వీడియోలో చూస్తే అర్థమవుతుంది వాటర్‌లో ఎంత డస్ట్ అనేది ఉందనేది. ఇలా ఒక 5 లేదా 10 నిమిషాల పాటు వాటర్‌లో ఉంచితే డస్ట్ అనేది ఈజీగా పోతుంది. ఆ తర్వాత 2 మీడియం సైజు ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేసుకోవాలి. అలాగే మీరు తినగలేంత కారాన్ని బట్టి పచ్చిమిర్చిని కూడా వేసుకోండి. ఇక్కడ నేను 6 పచ్చిమిర్చిని తీసుకున్నాను. వీటిని కూడా సగానికి కట్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత 5 చిన్న టమాటాలను తీసుకున్నాను. వీటిని బాగా వాష్ చేసుకొని ముక్కలుగా కట్ చేసి గ్రైండ్ చేసుకోవాలి. టమాటాలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కూడా కూర చేసుకోవచ్చండి. నేను మాత్రం ఇలా గ్రైండ్ చేసుకొని చేస్తున్నాను. ఇలా అయితే కర్రీ చాలా తొందరగా చేసుకోవచ్చు. ఎక్కువ సమయం కూడా పట్టదు వేగటానికి. అలాగే రుచి కూడా చాలా బాగుంటుంది. ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేయండి ఇలా. ఇలా పేస్ట్ చేసి టమాటాలను పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత స్టవ్‌ని ఆన్ చేసి పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఎండుమిర్చిని ఒకటి తీసుకొని కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఆవాలు అర స్పూన్, జీలకర్ర అర స్పూన్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఆవాలు చిటపటలాడిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చిని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. అలాగే ఒక స్పూన్ పసుపు కూడా వేసి బాగా కలుపుకోవాలి. అలాగే 2 రెమ్మల కరివేపాకు ఆకులను కూడా వేసి బాగా కలపాలి. ఉల్లిపాయల్లో పసుపును వేస్తే తొందరగా వేగుతాయండి ఉల్లిపాయలు. ఇలా ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ బ్రౌన్‌లోకి వచ్చాక ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని వేసి బాగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేగాక వాటర్‌లో నానబెట్టిన రొయ్యలను తీసుకొని వేసుకోవాలి. ఎండు రొయ్యలను వాటర్‌లోంచి వేసేటప్పుడు పిండుకొని వేయకండి. అలా చేస్తే గనక రొయ్యలనేవి టేస్ట్‌గా ఉండవు. రొయ్యల్లో ఉండే వాటర్‌ని స్క్వీజ్ చేయకుండా వేసుకోండి. ఇలా అన్నింటినీ వేశాక బాగా కలుపుకోవాలి. ఎండు రొయ్యల్లోని వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు రొయ్యల్ని వేయించుకోవాలి. ఇలా 2 లేదా 3 నిమిషాల పాటు వేయించుకోవాలి రొయ్యల్ని. ఇలా వేయించాక ఇప్పుడు టమాటా పేస్ట్‌ని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక రుచికి సరిపడా ఉప్పు, కారం కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. అలాగే చిన్న గ్లాస్‌తో నీళ్లు కూడా పోసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకోవాలి. ఇలా ఒక 10 నిమిషాల పాటు మంటని సిమ్‌లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలా ఆయిల్ పైకి తేలితే కూర రెడీ అయినట్టే అండి. ఒకసారి బాగా కలుపుకొని ఇష్టం ఉన్న వాళ్ళు గరం మసాలాను కూడా వేసుకోవచ్చు. నేనైతే వేయలేదు ఇక్కడ. ఫైనల్‌గా కొత్తిమీరని వేసి స్టవ్‌ని ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. చూసారు కదా! కూర చూస్తుంటే మీకు కూడా నోరూరుతుందా? అయితే ఒకసారి ట్రై చేయండి. నేను చెప్పిన ప్రాసెస్‌లో చేస్తే రొయ్యలు కూడా నీచు వాసన రావు. అలాగే వీడియో ఎలా అనిపించింది అనేది కూడా నాకు కామెంట్ బాక్స్‌లో చెప్పండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి కూడా వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్‌ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అలా అయితే మీరు నా వీడియోస్‌ని మిస్ అవ్వకుండా చూడగలరు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్.